హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికి ఆల్ ది బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి సోషల్ కంటెంట్ అండి. డీఎస్సీకి సంబంధించి సోషల్ కంటెంట్ అనేది ఈరోజు చెప్పడం జరుగుతుంది. చాలా వీడియోస్ చేశాను సోషల్ కంటెంట్‌కి సంబంధించి. అలాగే తెలుగు కంటెంట్, తెలుగు మెథడాలజీ కూడా మనం కంప్లీట్ చేసామండి. థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేసాము కంటెంట్ అయితే. ఇప్పుడు సోషల్ కూడా మనం థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేసామండి. చాలా వీడియోస్ ముందు చేశాను. ఇంకా అవుతూనే ఉంది మనకి సోషల్ కంటెంట్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్పడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేయండి మన ఛానల్‌లో డీఎస్సీకి సంబంధించి చాలా బిట్స్ చేశాను. నేను సైకాలజీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ అన్నీ కూడా నేను చేశాను. ఒకసారి చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనం చెప్తున్నాం మన ఛానల్‌లో. ఒకసారి చెక్ చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతున్నాయి. నచ్చుతాయి కూడా. ఈ వీడియో కూడా చాలా ఇంపార్టెంట్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అంటే లెసన్ వైస్ చెప్తున్నాం కాబట్టి మీకు అర్థమవుతుందండి. ఏ లెసన్‌కి ఏ బిట్స్ వస్తాయనేది. ఇప్పుడు మనకి టాపిక్ ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం అండి. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం ఈరోజు లెసన్. దీనికి సంబంధించి బిట్స్ అనేవి ఈరోజు చెప్పుకుందాము. వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఓకే. ఫస్ట్ చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు ఎన్ని వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉన్నాయి? మన రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు ఎన్ని వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉన్నాయి అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి 100 మార్కెట్ యార్డుల, 150, 200 మార్కెట్ యార్డుల, 300 అని అడుగుతున్నారండి. మనకి మన రాష్ట్రంలో సుమారు ఎన్ని వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉన్నాయంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. 300 మార్కెట్ యార్డులు ఉన్నాయి. మన రాష్ట్రంలో సుమారు 300 వ్యవసాయ మార్కెట్ యార్డులు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ మనకి రెండోది చూసుకుంటే ప్రభుత్వం ప్రతి సంవత్సరం వరి, గోధుమ, వేరుశనగ మొదలైన పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటిస్తుంది. ఒకవేళ వర్తకులెవరూ ఆ ధరకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా లేనప్పుడు కొనుగోలు చేసే సంస్థ ఏది? చూడండి. ప్రభుత్వం ప్రతి సంవత్సరం వరి, గోధుమ, వేరుశనగ మొదలైన పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటిస్తుంది. ఒకవేళ వర్తకులెవరూ ఆ ధరకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా లేనప్పుడు కొనుగోలు చేసే సంస్థ ఏదని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అంటే ఐసిఏఆర్, లేదా భారత ఆహార సంస్థ ఎఫ్సిఐ, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ, లేదా ఏది కాదు. అసలు ఏంటి? ప్రభుత్వం ప్రతి సంవత్సరం వరి, గోధుమ, వేరుశెనగ మొదలైన పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తుంది. ఒకవేళ వర్తకులెవరూ ఆ ధరకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా లేనప్పుడు కొనుగోలు చేసే సంస్థ ఏది అంటే మనకు ఆప్షన్ 2 అండి. భారత ఆహార సంస్థ ఎఫ్సిఐ అండి. భారత ఆహార సంస్థ మనకి కొనుగోలు చేస్తుంది. వర్తకులెవరు ఆ ధరకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా లేనప్పుడు మనకి భారత ఆహార సంస్థ ఎఫ్సిఐ అనేది కొనుగోలు చేస్తుంది. నెక్స్ట్ మనకి మూడోది చూసుకుంటే పంట పండక ముందే రైతులకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం ప్రకటించే ధరను ఏమంటారు? పంట పండక ముందే రైతులకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం ప్రకటించే ధరను ఏమంటారు అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి. సేకరణ, పంపిణీ ధర, కనీస మద్దతు ధర, ఏది కాదు. అసలు ఏంటి ఈ మూడింట్లో అని అడుగుతున్నారండి. మనకు ఆప్షన్ 3 అండి. కనీస మద్దతు ధర. పంట పండక ముందే రైతుకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం ప్రకటించే ధరను మనం కనీస మద్దతు ధర అని అంటాము. ఏమంటామండి? కనీస మద్దతు ధర అని అంటాము. నెక్స్ట్ నాలుగోది చూడండి. నిర్దేశించిన రోజున వర్తకులు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మారుతూ వస్తువులు అమ్మే ప్రాంతాలను ఏమని పిలుస్తారు? నిర్దేశించిన రోజున వర్తకులు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మారుతూ వస్తువులను అమ్మే ప్రాంతాలను ఏమని పిలుస్తారు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. సంతలు అంటామా, వలసలు అంటామా, తిరునాళ్ళు అంటామా, లేదా ఏది కాదు. అసలు ఏమంటాము అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. సంతలు అని అంటాము. ఏమంటామండి? సంతలు. నిర్దేశించిన రోజున వర్తకులు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మారుతూ వస్తువులను అమ్మే ప్రాంతాలను మన సంతలు అని పిలుస్తాము. నెక్స్ట్ మనం చూడండి. ఐదోది. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మారే సంతలు సుమారుగా మన దేశంలో ఎన్ని ఉన్నాయి? ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మారే సంతలు సుమారుగా మన దేశంలో ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. 10,500 ఉన్నాయా? 15,670 సంతలున్నాయా? 20,000 సంతలున్నాయా? 25,000 సంతలున్నాయి. ఎన్ని ఉన్నాయి?
ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మారే సంతలు సుమారుగా మన దేశంలో ఎన్ని ఉన్నాయంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. 25,000 సంతలనేవి ఉన్నాయి. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మారే సంతలు సుమారుగా మన దేశంలో 25,000 సంతలనేవి ఉన్నాయి. నెక్స్ట్ మనకు ఆరోది చూడండి. ఆంధ్రప్రదేశ్‌లో జరిగే సంతలలో సుమారుగా ఎన్ని వంతు మంది స్త్రీలు ఉంటారు? మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగే సంతలో సుమారుగా ఎన్నో వంతు మంది స్త్రీలు సంతలో ఉంటారు అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి 1/4 వంతు, 1/6 వంతు, 2/3 వంతు, 3/4 వంతు. ఎన్నో వంతు అని అడుగుతున్నారండి. ఆంధ్రప్రదేశ్‌లో జరిగే సంతలలో సుమారుగా ఎన్నో వంతు మంది స్త్రీలు ఉంటారు అనంటే మనకిక్కడ ఆప్షన్ 4 అండి. 3/4 వంతు మంది స్త్రీలు సంతలలో ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగే సంతలలో సుమారుగా మనకి 3/4 వంతు మంది స్త్రీలు ఉంటారు. అలాగే 7 వర్తకులు సంతలలో సరుకులను అమ్మినందుకు గ్రామ పంచాయతీకి ఎన్ని రూపాయలు పన్నుగా చెల్లిస్తారు? వర్తకులు సంతలో సరుకులను అమ్మినందుకు గ్రామ పంచాయతీకి ఎన్ని రూపాయలను పన్నుగా చెల్లిస్తారు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి రూ. 10, రూ. 15, రూ. 20, రూ. 25 ఎంత చెల్లిస్తారు గ్రామ పంచాయతీకి? ఆ సంతలో సరుకులు అమ్మినందుకు వర్తకులు గ్రామ పంచాయతీకి ఎన్ని రూపాయలు పన్ను చెల్లిస్తారని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. రూ. 10 పన్ను అనేది చెల్లిస్తారు. ఎన్ని రూపాయలని చెల్లిస్తారో మనకి గ్రామ పంచాయతీ కంటే రూ. 10 పన్నుని చెల్లిస్తారు. నెక్స్ట్ 8వ చూడండి. స్వయం సహాయక బృందంలోని సభ్యులు నెలకు రూ. 100కు ఎంత వడ్డీ చెల్లిస్తారు? స్వయం సహాయక బృందంలోని సభ్యులు నెలకు రూ. 100కు ఎంత వడ్డీ చెల్లిస్తారు? ఫస్ట్ చూడండి 25 పైసలా, రూ. 1, 75 పైసలా, ఏది కాదు అసలు. ఎంత చెల్లిస్తారంటే మనకు ఆప్షన్ 1 అండి. 25 పైసలు చెల్లిస్తారు. స్వయం సహాయక బృందంలోని సభ్యులు నెలకు రూ. 100కు మనకి 25 పైసలు వడ్డీ అనేది చెల్లించడం జరుగుతుంది. 25 పైసలు అనేవి చెల్లిస్తారండి. రూ. 100కు వడ్డీ 25 పైసలు స్వయం సహాయక బృందంలోని సభ్యులు నెలకు. నెక్స్ట్ మనకి 9వది చూడండి. ఆదివారం సంత జరిగేటటువంటి చంద్రగిరి ఏ జిల్లాలో ఉంది? ఆదివారం సంత జరిగేటటువంటి చంద్రగిరి ఏ జిల్లాలో ఉంది? ప్రకాశం జిల్లాలోనా, విజయనగరమా, గుంటూరా, చిత్తూరు ఏ జిల్లాలో ఉంది? ఆదివారం సంత జరిగేటటువంటి చంద్రగిరి ఏ జిల్లాలో ఉంది అంటే మనకి ఆప్షన్ 4 అండి. చిత్తూరు జిల్లాలో ఉంది చంద్రగిరి. ఏ జిల్లాలో ఉందండి? చిత్తూరు జిల్లాలో ఉంది. నెక్స్ట్ 10వది. రైతు బజారులో ఉత్పత్తుల ధర టోకు వర్తకుడి దగ్గర కొనే ధరల కంటే ఎంత శాతం ఎక్కువగా ఉంటుంది? రైతు బజార్లో ఉత్పత్తుల ధర టోకు వర్తకుని దగ్గర కొనే ధరల కంటే ఎంత శాతం ఎక్కువగా ఉంటుంది అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి 15%, 25%, 42%, 50%. ఎంత శాతం? రైతు బజార్లో ఉత్పత్తుల ధర టోకు వర్తకుని దగ్గర కొనే ధరల కంటే ఎంత శాతం ఎక్కువగా ఉంటుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. 25%. ఎంత శాతం ఎక్కువగా ఉంటుందండి? 25%. నెక్స్ట్ 11వది చూడండి మనకి ఇక్కడ. 11వది. రైతు బజార్లో ఉత్పత్తి ధరలు చిల్లర వర్తకులు అమ్మే ధరల కంటే ఎంత శాతం తక్కువగా ఉంటుంది? రైతు బజార్లో ఉత్పత్తుల ధర చిల్లర వర్తకులు అమ్మే ధరల కంటే ఎంత శాతం తక్కువగా ఉంటుంది? 10%, 15%, 20%, 25%. ఎంత శాతం ఉంటుంది అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. 25%. ఎంత తక్కువగా ఉంటుందండి? 25% తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మనకు 12 చూడండి. సంచార వర్తకులు అనేక జీవన సమస్యలను ఎదుర్కొంటూ అప్పుల పాలవడానికి గల కారణాలను ఈ క్రింది వాటిని గుర్తించండి. సంచార వర్తకులు అనేక జీవన సమస్యను ఎదుర్కొంటూ అప్పులు పాడవడానికి గల కారణాలు క్రింది వాటిని గుర్తించండి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి మనకి వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకొని వాళ్లకు వడ్డీ అసలు చెల్లించడానికి సంపాదనలో ఎక్కువ భాగాన్ని చెల్లిస్తున్నారు. రెండోది ఏంటంటే ఈ చిన్న వ్యాపారులకు కూరగాయలను నిల్వ చేసుకోవడానికి రిఫ్రిజిరేటర్ వంటివి ఉండవు. అమ్మగా మిగిలిన వస్తువులను సరిగా నిల్వ చేసుకోకపోవడం వల్ల తక్కువ ధరలకి అమ్మవలసి రావడం.
నెక్స్ట్ మనకి చూడండి, సాధారణంగా బ్యాంకులు ఇలాంటి చిన్న వ్యాపారులకు అప్పులు ఇవ్వవు. ఇవి మనకి సంచార వర్తకులు అనేక జీవన సమస్యలు ఎదుర్కొంటూ అప్పులు పాలవడానికి కారణాలు ఏంటి అని అడుగుతున్నారండి. ఈ మూడిట్లో ఏంటంటే మనకు అక్కడ ఆప్షన్ 4 అండి. పైవన్నీ కూడా కారణాలే. వీళ్ళు అప్పులు పాలవ్వడానికి, సంచార వర్తకులు అప్పులు పాలవ్వడానికి గల కారణాలు ఏంటంటే, వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకొని వాళ్ళకు వడ్డీ అసలు చెల్లించడానికి సంపాదనలో ఎక్కువ భాగాన్ని చెల్లిస్తారు. అలాగే ఈ చిన్న వ్యాపారులకు కూరగాయలు నిల్వ చేయడానికి రిఫ్రిజిరేటర్ వంటివి ఉండవు. అమ్మగా మిగిలిన వస్తువులు సరిగా నిల్వ చేసుకోవడం వల్ల నిలువ చేయకపోవడం వల్ల తక్కువ ధరలకు అమ్మవలసి ఉండటం. అలాగే మనకి చూడండి, సాధారణంగా బ్యాంకులు ఇలాంటి చిన్న వ్యాపారులకు అప్పులు ఇవ్వవు. ఈ కారణాల వల్ల సంచార వర్తకులు అప్పులు పాలవడానికి ఇవి ఈ 3 కూడా కారణాలు అవుతున్నాయి. నెక్స్ట్ మనకు చూడండి 13ది, సంచార వర్తకులు ఎక్కువగా ఎక్కడి నుంచి అతి తక్కువ వడ్డీతో రుణం పొందుతారు. సంచార వర్తకులు ఎక్కువగా ఎక్కడ నుంచి అతి తక్కువ వడ్డీతో రుణమును పొందుతారు అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, స్వయం సహాయక బృందాలు, రెండోది బ్యాంకులు, మూడోది వడ్డీ వ్యాపారస్తుల నుంచి, టోకు వర్తకుల నుంచి. ఎక్కడ వాళ్ళు తక్కువ వడ్డీకి సంచార వర్తకులు ఎక్కడి నుంచి తక్కువ వడ్డీతో రుణం తీసుకుంటారని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, స్వయం సహాయక బృందాల నుంచి. స్వయం సహాయక బృందాల నుంచి తక్కువ వడ్డీకి మన వాళ్ళు రుణం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి 14 చూడండి, స్వయం సహాయక బృందాల్లో నెలకు 100 రూపాయలకు ఎంత వడ్డీ వసూలు చేస్తారంటే మనం ముందు చెప్పుకున్నాం కదండి. మనకి ఆప్షను 2 అనేది 25 పైసలు. మన ముందు ఆల్రెడీ బిట్ వచ్చింది. స్వయం సహాయక బృందాల్లో నెలకు 100 రూపాయలకు 25 పైసలు అనేది వడ్డీ చెల్లించడం జరుగుతుంది. నెక్స్ట్, రైతులు పశువులను అమ్మడానికి, కొనడానికి ఈ క్రింది ఎవరి సహాయం తీసుకుంటారు? రైతుల మధ్య లావాదేవీలు జరిపేందుకు వీరు కొంత కమిషన్ తీసుకుంటారు. చూడండి మరి, రైతులు పశువులను అమ్మడానికి, కొనడానికి క్రింది ఎవరి సహాయం తీసుకుంటారు? రైతుల మధ్య లావాదేవీలు జరిపినందుకు వీరు ఎంత కమిషన్ తీసుకుంటారు అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ప్రభుత్వ అధికారులు, రెండోది బ్రోకర్లు అంటే మధ్యవర్తులు, 3 సంత నిర్వహణ సహాయక సభ్యులు, గ్రామ పెద్దలు. ఎవరి సహాయం తీసుకుంటారు అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, బ్రోకర్లు అంటే మధ్యవర్తులు ఉంటారండి. రైతులు పశువులను అమ్మడానికి, కొనడానికి మధ్యవర్తులు అంటే బ్రోకర్ల సహాయం తీసుకుంటారు. వాళ్ళకేమో ఎంతో కొంత కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు 16 చూడండి, ఈ క్రింది వాటిలో సంతలకు సంబంధించి సరైన సమాధానాలు గుర్తించండి. సరైన వాక్యాన్ని గుర్తించమంటున్నాడు ఈ 3 వాక్యాల్లో. ఫస్ట్ చూడండి, చాలా మంది వర్తకులకు సంతలు అమ్మడం సాంప్రదాయ వృత్తిగా ఉంటుంది. సంతలో కొన్ని ప్రదేశాలను ప్రత్యేక వ్యాపారం కోసం కేటాయిస్తారు. వేరే వర్తకులు అక్కడ అంగడి ఏర్పాటు చేసుకుంటారు. అలాగే చాలా మంది వర్తకులు సంతలను వారపు చక్రంగా నిర్వహిస్తారు. వారానికి ఒకసారి అదే ప్రదేశానికి వచ్చి అంగడి ఏర్పాటు చేసుకుంటారు. లేదా ఈ 3 అని అడుగుతున్నారండి. ఈ 4 ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. 3 కూడా మనకి ఈ సంతకు సంబంధించిన సరైన వాక్యాలు అనమాట. చాలా మంది వర్తకులకు సంతలు అమ్మడం సాంప్రదాయంగా వృత్తిగా ఉంటుందన్నమాట. అలాగే రెండోది ఏంటంటే, సంతల్లో కొన్ని ప్రదేశాలను ప్రత్యేక వ్యాపారం కోసం కేటాయిస్తారు. వేరే వర్తకులు అక్కడ అంగడి ఏర్పాటు చేసుకోకూడదు. నెక్స్ట్, చాలా మంది వర్తకులు సంతలను వారపు చక్రంగా నిర్వహిస్తారు. వారానికి ఒకసారి అదే ప్రదేశానికి వచ్చి అంగడి ఏర్పాటు చేసుకుంటారు అన్నమాట. ఇవన్నీ కూడా సంతకు సంబంధించిన సరైన వాక్యాలు. నెక్స్ట్ మనకు 17 చూడండి, ప్రతిరోజు ఉత్పత్తిదారులే నేరుగా తమ వస్తువులను వినియోగదారులకు అమ్మే మార్కెట్లను ఏమంటాము? ప్రతిరోజు ఉత్పత్తిదారులే నేరుగా తమ వస్తువులను వినియోగదారులకు అమ్మే మార్కెట్లను ఏమంటాము అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, రైతు బజార్లు అంటామా, జిల్లా మార్కెట్లు అంటామా, సంత అంటామా, సబ్సిడీ మార్కెట్లు అంటామా, ఏమంటాము అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్, రైతు బజార్లు అంటామండి. ప్రతిరోజు ఉత్పత్తిదారులు నేరుగా తమ వస్తువులను వినియోగదారులకు అమ్మే మార్కెట్లు మనం రైతు బజార్లని అంటాము. ఏమంటామండి? రైతు బజార్లని అంటాము. అలాగే రైతు బజార్లకు వచ్చి తన ఉత్పత్తులను అమ్ముకోవడానికి రైతులకు అందించే గుర్తింపు కార్డులను పొందడానికి సమర్పించవలసినవి ఏవి?
ఇక్కడ చూడండి. రైతు బజారుకు వచ్చి తన ఉత్పత్తులు అమ్ముకోవడానికి రైతుకు అందించే గుర్తింపు కార్డులను పొందడానికి సమర్పించవలసినవి ఏంటి అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, రైతు పేరు మరియు చిరునామా, లేదా ఉత్పత్తి చేసే పంట లేదా భూమి వివరాల, లేదా బ్యాంక్ పాస్బుక్ నకల్లా, లేకపోతే ఈ 1, 2 అని అడుగుతున్నారండి. మనకి ఏమి ఇవ్వాలి? రైతు బజార్కు వచ్చి ఉత్పత్తులను అమ్ముకోవడానికి రైతులకు అందించే గుర్తింపు కార్డులు పొందడానికి సమర్పించవలసిన ఏవి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. 1, 2 అంటే రైతు పేరు మరియు చిరునామా, ఉత్పత్తి చేసే పంట, భూమి వివరాలు. ఈ 4 కూడా వాళ్ళకి ఇవ్వవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ 19 చూడండి. రైతు బజార్ల ఉత్పత్తుల ధర నిర్ణయించడానికి ఏర్పడిన కమిటీలో ఎవరు సభ్యులుగా ఉంటారు? రైతు బజార్లో ఉత్పత్తుల ధర నిర్ణయించడానికి ఏర్పడిన కమిటీలో ఎవరు సభ్యులుగా ఉంటారు అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, 4 రైతులు ఉద్యోగుల, ముగ్గురు ఉద్యోగుల, నెక్స్ట్ 3వది 3 రైతులు ఉద్యోగుల, 5 రైతులు ఉద్యోగులు. ఎంతమంది కమిటీలో సభ్యులుగా ఉంటారు? ఎంతమంది ఉంటారు కమిటీలో సభ్యులుగా మనకి రైతు బజార్లో ఉత్పత్తుల ధర నిర్ణయించడానికి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి కరెక్ట్. 3 రైతులు ఉద్యోగులు ఉంటారనమాట. 3 రైతులు ఉద్యోగులు అనేవాళ్ళు రైతు బజార్ల ఉత్పత్తులు నిర్ణయించడానికి కమిటీలో సభ్యులుగా ఉంటారు. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నెక్స్ట్, రైతు బజార్లో రైతులు ఎదుర్కొనే సమస్యలు ఏంటి? ఈ క్రింది వాటిలో రైతు బజార్లో రైతులు ఎదుర్కొనే సమస్యలు ఏంటి అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, మనకి ఇక్కడ రైతులు ఆలస్యంగా వస్తే కూరగాయలు అమ్మడానికి సరైన స్థలం ఉండక ఏదో మూలకు కూర్చోవలసి రావడం. నెక్స్ట్ రెండోది ఏంటంటే సొంత వాహనాలు నిలపడానికి సరిపడినంత స్థలం ఉండకపోవడం. నెక్స్ట్ కొంతమంది బినామీ రైతులు కూరగాయలు అమ్మడానికి బజారుకు రావడం. లేదా పైవన్నీ రైతు బజార్లో రైతులు ఎదుర్కొనే సమస్యలు ఏంటి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. పైవన్నీ కూడా రైతు బజార్లో రైతులు ఎదుర్కొనే సమస్యలు. ఫస్ట్ది ఏంటంటే రైతులు ఆలస్యంగా వస్తే కూరగాయలు అమ్మడానికి సరైన స్థలం ఉండక ఏదో మూలకు కూర్చోవలసి రావడం. నెక్స్ట్ రెండోది సొంత వాహనాలు నిలపడానికి సరైనంత స్థలం ఉండకపోవడం. నెక్స్ట్ కొంతమంది బినామీ రైతులు కూరగాయలు అమ్మడానికి బజారుకి రావడం. ఈ కారణాలు అనేవి రైతు బజార్లో రైతులు ఎదుర్కొనే సమస్యలు అనమాట. నెక్స్ట్ మనకు చూడండి 21, ఎంఎస్పి అనగా ఏంటి? ఎంఎస్పి అంటే ఎబ్రివేషన్ ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, మార్కెట్ సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర, మార్జినల్ సపోర్టెడ్ ప్రొడక్ట్, మిర్చి సపోర్టెడ్ ప్రైస్ ఏంటి అని అడుగుతున్నాడండి. ఎంఎస్పి అంటే ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. కనీస మద్దతు ధర. ఎంఎస్పి అంటే కనీస మద్దతు ధర. నెక్స్ట్, ఒక క్వింటాకు ఎన్ని కిలోగ్రాములు? ఒక క్వింటాకు ఎన్ని కిలోగ్రాములు అని అడుగుతున్నారు. అంటే ఎన్ని కేజీలు? ఒక క్వింటాకు ఎన్ని కేజీలు అని అడుగుతున్నారు. 80 కేజీల, 90 కేజీల, 100 కేజీల, 1000 కేజీల, ఎన్ని కేజీలు అని అడుగుతున్నారండి. ఒక క్వింటాకు ఎన్ని కేజీలు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అండి. 100 కేజీలు. ఎన్ని కేజీలు అండి? 100 కేజీలు. ఒక క్వింటాకు ఎన్ని కేజీలు అండి అంటే మనకి 100 కేజీలు. నెక్స్ట్ 23, వరికి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాలకు ఎన్ని రూపాయలు ఉంటాయి? మనకి ఇక్కడ వరికి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాలకు ఎన్ని రూపాయలు అని అడుగుతున్నారు. 1000 రూపాయల, 1080, 1040, 1448 ఎంత? ఒక క్వింటాకు ఎన్ని రూపాయలు మనకి మద్దతు ధర అనేది ప్రకటించింది ప్రభుత్వం అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. 1080 రూపాయలు అండి. 1080 రూపాయలు. 1080 రూపాయలు వరికి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాకు మనకి 1080 రూపాయలు అనేది ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ మనకు చూడండి 24ది, ఏఎంవైకి సమాన అర్థం వచ్చేదాన్ని గుర్తించండి. ఏఎంవైకి సమాన అర్థం వచ్చేదాన్ని గుర్తించండి. ఫస్ట్ చూడండి, వ్యవసాయ మార్కెట్ యార్డు, వ్యవసాయ మార్కెట్ యోజన, ఆర్మీ మార్కెట్ యార్డు, అంత్యోదయ మార్కెట్ యోజన. అసలు ఏంటి ఏఎంవై అంటే ఏంటి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. వ్యవసాయ మార్కెట్ యార్డ్ అండి. వ్యవసాయ మార్కెట్ యార్డ్. ఏఎంవై అంటే వ్యవసాయ మార్కెట్ యార్డ్ అండి. 25 చూడండి, ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ క్రింది ఏ పంటలకు కనీస మద్దతు ధర ప్రకటిస్తుంది?
ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ క్రింది ఏ పంటలకు కనీస మద్దతు ధర ప్రకటిస్తుంది? ఫస్ట్ చూడండి, వరియా లేదా గోధుమ, వేరుశెనగ, పైవన్న. ఏ పంటకి మూడిట్లో మనకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం మద్దతు ధర ప్రకటిస్తుంది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, పైవన్నీ. అంటే మనకి ఇక్కడ వరి పంటకి, గోధుమ పంటకి, వేరుశెనగకి 3 పంటలకి ప్రభుత్వం అనేది ప్రతి సంవత్సరం కనీస మద్దతు ధర అనేది ప్రకటిస్తూ ఉంటుంది. 26 చూడండి, వేటిని దృష్టిలో ఉంచుకొని రైతులకు నష్టం కలగకుండా మద్దతు ధరలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది? వేటిని దృష్టిలో ఉంచుకొని రైతులకు నష్టం కలగకుండా మద్దతు ధరలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, రైతు సాగు భూమా, బ్యాంకుల రుణాల, పెట్టుబడ, మార్కెట్ ధరల. దేని బట్టి మనకి దేని దృష్టిలో ఉంచుకొని రైతులకు నష్టం కలగకుండా మద్దతు ధర ప్రభుత్వం ప్రకటిస్తుంది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. అంటే పెట్టుబడిని దృష్టిలో ఉంచుకొని రైతులకు నష్టం కలగకుండా మద్దతు ధరలను ప్రభుత్వం అనేది నిర్ణయిస్తుంది. పెట్టుబడి అండి. నెక్స్ట్ మనకు చూడండి 27, వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ధాన్యం కొనుగోలు చేసినందుకు గాను వర్తకులు ఆ మొత్తానికి నూటికి ఎన్ని రూపాయలు చొప్పున కమిటీకి కమిషన్గా చెల్లించవలసి ఉంటుంది? వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ధాన్యం కొనుగోలు చేసినందుకు గాను వర్తకులు ఆ మొత్తానికి ఆ నూటికి ఎన్ని రూపాయల చొప్పున కమిటీకి కమిషన్గా చెల్లించవలసి ఉంటుంది? 1 రూపాయ, 2 రూపాయల, 3 రూపాయలు, 4 రూపాయలు, ఎంత చెల్లిస్తారు నూటికి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, 1 రూపాయి చొప్పున కమిటీకి చెల్లించడం జరుగుతుంది. నూటికి 1 రూపాయి చొప్పున మనకి కమిటీకి చెల్లించవలసి ఉంటుంది. నెక్స్ట్ 28 చూడండి, వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రైతులు కూలీ ఖర్చు, దింపుడు ఛార్జీలు, పరిశుభ్రత నిర్వహణకు ప్రతి 100 రూపాయలకు ఎన్ని రూపాయలు చొప్పున చెల్లిస్తున్నారు? మనకి చూడండి, వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రైతులు కూలీ ఖర్చు, దింపుడు ఛార్జీలు, పరిశుభ్రత నిర్వహణకు ప్రతి 100 రూపాయలకు ఎన్ని రూపాయలు చొప్పున చెల్లిస్తున్నారంటే ఫస్ట్ చూడండి, 3 రూపాయల, 3 రూపాయల 50 పైసల, 4 రూపాయల, 4 రూపాయల 50 పైసలు, ఎంత చెల్లిస్తున్నారు నూటికి 100 రూపాయలకి ఎంత చెల్లిస్తున్నారు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, 3 రూపాయల 50 పైసలు అనేవి చెల్లిస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రైతులు కూలీ ఖర్చు, దింపుడు ఛార్జీలు, పరిశుభ్రత నిర్వహణకు ప్రతి 100 రూపాయలకు 3 రూపాయల 50 పైసలు చొప్పున చెల్లిస్తున్నారనమాట. నెక్స్ట్ 29 చూడండి, మనకి ఇక్కడ వ్యవసాయ మార్కెట్లో రైతులు అమ్మదలిసినప్పుడు రవాణా ఖర్చులు, ఇతర ఖర్చుల రూపంలో క్వింటాల్కు ఎన్ని రూపాయలు అవుతాయి? వ్యవసాయ మార్కెట్లో రైతులు అమ్మదలిసినప్పుడు రవాణా ఖర్చులు, ఇతర ఖర్చుల రూపంలో క్వింటాల్కు ఎన్ని రూపాయలు అవుతాయి? ఫస్ట్ చూడండి, 10 రూపాయల, 20 రూపాయల, 30 రూపాయల, 40 రూపాయలు, ఎంత అవుతాయి? వ్యవసాయ మార్కెట్లో రైతులు అమ్మదలిసినప్పుడు రవాణా ఖర్చులు, ఇతర ఖర్చుల రూపంలో క్వింటాల్కు ఎన్ని రూపాయలు అవుతాయి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, 10 రూపాయలు అండి. క్వింటాల్కి ఎన్ని రూపాయలు అవుతాయి అంటే మనకి ఇక్కడ 10 రూపాయలు అండి. నెక్స్ట్ 30వ బిట్టు, లాస్ట్ బిట్ అండి ఈ వీడియోకి. మన రాష్ట్రం గల సుమారు 300 వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ఎన్ని వంతు వ్యవసాయ ఉత్పత్తులను వీటిలో అమ్ముతున్నారు? మన రాష్ట్రంలో గల సుమారు 300 వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ఎన్నో వంతు వ్యవసాయ ఉత్పత్తులను వీటిలో అమ్ముతున్నారు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, 1/4 వంత, 3/4 వంత, 2/4 వంత, 1/2 వంత, ఎన్నో వంతు అమ్ముతున్నారు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, 1/4 వంతు మాత్రమే ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తుల్లో వీటిని అమ్ముతున్నారనమాట. 1/4 వంతు. ఇదండి మనకి ఈరోజు సంబంధించి వీడియో. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. వీడియో ఒకసారి 2-3 సార్లు అలా చదువుతుంటే మీకు అర్థమవుతుందండి. రేపు మళ్ళీ మనం సోషల్ కంటెంట్కి సంబంధించి బిట్స్ అనేవి చెప్పుకోవడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేయండి మా ఛానల్ని. ఓకే అండి, థ్యాంక్ యూ.